వెల్కమ్ టు AP23 ఛానల్. బ్రౌన్ రైస్ లాభాలు పొందేందుకు తినే అసలైన పద్ధతి మీకు తెలుసా? ఆరోగ్యానికి మంచివని చాలా మంది నార్మల్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వండుకుంటుంటారు. 1-2 రోజులు వండగానే మళ్ళీ నార్మల్ రైస్ కి షిఫ్ట్ అయిపోతారు. దీనికి కారణం ఇవి మిగతా రైస్ లాగా త్వరగా ఉడకవు. కాస్త లెందీ ప్రాసెస్, పైగా టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి బ్రౌన్ రైస్ కూడా సరిగ్గా వండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో నార్మల్ రైస్ లానే ఈ రైస్ కూడా చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది రైస్. దానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ బియ్యాన్ని చక్కగా కడగండి. ఇందులో కొద్దిగా పిండి లాంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని కడగకపోతే ఉడికేటప్పుడు జిగురుగా మారుతుంది. దీంతో రైస్ మరింత జిగురుగా మారుతుంది. కాబట్టి బియ్యాన్ని చక్కగా కడగండి. కడిగినప్పుడు నీరు ప్లెయిన్గా వచ్చే వరకు కడగండి. ఇక నీరు పోసినప్పుడు సరైన కొలతలతో పోయండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీరు అవసరం. కాస్త మెత్తగా కావాలనుకుంటే ఇంకొన్ని నీరు కూడా పోసి కాసేపు నాననివ్వండి. దీంతో అన్నం త్వరగా ఉడుకుతుంది. కాబట్టి చక్కగా నాననివ్వండి. అన్నం కూడా పొడి పొడిలా వస్తుంది. ఇక ఈ బియ్యాన్ని ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ పరిమాణంలో ఆలివ్ ఆయిల్ కలపండి. దీంతో బియ్యం సరిగ్గా ఉడుకుతుంది. అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది. పైగా ఆలివ్ ఆయిల్ కలుపుతాం కాబట్టి ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి టీ స్పూన్ పరిమాణంలో ఆయిల్ కలపండి. ఇప్పుడు అన్నాన్ని ఉడికించండి. దీనికోసం మంటని ఎక్కువగా కాకుండా తక్కువగా పెట్టండి. నిదానంగా ఉడికితేనే అన్నం చక్కగా ఉడుకుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రతి మెతుకు చక్కగా ఉడుకుతుంది. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత కాస్త నీరు ఉండగానే మంటను ఆఫ్ చేసి మూత పెట్టండి. 10-15 నిమిషాలు మూత తీయొద్దు. దీంతో అన్నం ఆ వేడికి చక్కగా తయారవుతుంది. అయితే రెగ్యులర్గా బ్రౌన్ రైస్ తినడం వల్ల కొన్నిసార్లు బోర్గా అనిపిస్తుంది. దీనిని టేస్టీగా తినేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే, ఈ బ్రౌన్ రైస్ని మనం నిమ్మరసం వేసి, నిమ్మకాయ రైస్, కొన్ని మసాలా పదార్థాలు వేసి స్పైసీగా చేసుకొని తినొచ్చు. ఇందులోనే కాస్త ఎగ్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లా కూడా చేసుకొని తినొచ్చు. మీకు నచ్చిన ఆకుకూరలు, కూరగాయలు వేసుకొని పులావ్, వెజ్ బిర్యానీలా కూడా చేసుకొని తినొచ్చు. ఇందులో మీ క్రియేటివిటీని యాడ్ చేసి మీకు నచ్చినట్లుగా ఫుడ్ తీసుకొని తినొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP23 ఛానల్.